సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించే TSCSB సైబర్ నేరాలు నానాటికి పెరుగుతున్నాయి. జనాలను మోసం చేసేందుకు కేటుగాళ్లు రోజుకో వల విసురుతున్నారు. కొత్త ఎత్తుగడలతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ విలువైన సమాచారాన్ని సొమ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ విభాగం మరింత అలర్ట్ అయింది. సైబర్ క్రైమ్స్కు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మరి దీని పనితీరు ఎలా ఉంటుంది? TSCSBలో ఏ విభాగాలు ఉన్నాయి? ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తారు? నేరాల గుర్తింపు నిరోధానికి ఎలాంటి చర్యలు చేపడతారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TSCSB నేరగాళ్ల పాలిట సింహస్వప్నం. క్రిమినల్ ఆట కట్టించే సరికొత్త సైబర్ అస్త్రం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2వ అంతస్తులో TSCSB కొలువు తీరింది. 2 SP స్థాయి అధికారులు, దాదాపు 500 మంది సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఇది కొనసాగుతోంది. వారందరికీ టెక్నాలజీపై, సైబర్ సెక్యూరిటీపై మంచి పట్టుంది. TSCSBలోని విభాగాలను పరిశీలిస్తే స్టేట్ సైబర్ కంట్రోల్ రూమ్, కోఆర్డినేషన్, ఇన్వెస్టిగేషన్, సపోర్ట్, సెంట్రల్ మానిటరింగ్, థ్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఇందులో ఉన్నాయి. వాటితో పాటు డేటా అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్, పబ్లిక్ అవేర్నెస్, ఎంగేజ్మెంట్, ఫోరెన్సిక్ సపోర్ట్, రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి నమోదైన FIRల ఫాలోఅప్, క్రిమినల్ ప్రొఫైలింగ్, TT వారెంట్ల జారీ వంటివి సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. సైబర్ దాడులు జరగకుండా అప్రమత్తం చేసేందుకు, ఒకవేళ అటాక్ జరిగితే ఆ సమస్యను పరిష్కరించేందుకు సెక్యూరిటీ సెంటర్ ఉపయోగపడుతుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాల్లో డిలీట్ అయిన డేటాను ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ రికవరీ చేస్తోంది. నకిలీ వెబ్సైట్లు, యాప్లు, నేరాలకు వినియోగించే హాట్స్పాట్లను గుర్తించేందుకు థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం దోహదపడుతుంది. సైబర్ క్రైమ్స్ కట్టడికి ఇలా ఒక్కో యూనిట్ తన బాధ్యతలను నిర్వహిస్తోంది. నేరస్తుల ఆట కట్టించడమే కాదు, సైబర్ క్రైమ్స్పై ముందుగా అలర్ట్ చేసే TSCSB కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాయి. అందుకే దీన్ని కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ట్రాలకు జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్గా ఉంచాలని నిర్ణయించింది. మరోవైపు TSCSBకి ప్రతిరోజు దాదాపు 250 కంప్లైంట్స్ అందుతున్నాయి. 1930 హెల్ప్ లైన్ నంబర్ను, 1930 హెల్ప్ లైన్ నెంబర్ను ఫోన్ చేసి బాధితులు తమ సమస్యను తెలియజేస్తున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండే TSCSB సిబ్బంది వాటిని పరిష్కరించేందుకు సహాయపడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో సత్ఫలితాలను ఇస్తోంది. సైబర్ దాడికి గురైన బాధితులకు అండగా నిలుస్తోంది. నేరాల నియంత్రణకు దోహదపడుతోంది. చూశారు కదా, ఇది తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరు గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ITTVని వీక్షించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.